హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో పప్పు చేగోడి రెసిపీ చూపించబోతున్నానండి. మనకు చేగోడిలో 2-3 రకాలు ఉంటాయి. వాటన్నింటినీ ముందు మన ఛానల్లో తప్పకుండా చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం పర్ఫెక్ట్గా మనం బయట షాప్ నుండి తెచ్చిన వాటిలాగా కరకరలాడుతూ ఉంటే పప్పు చేగోడీలని పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ కరకరలాడే పప్పు చేగోడి రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక అరకప్పు శనగపప్పుని 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టుకొని దాంట్లో నుండి వాటర్ తీసుకొని ఫ్యాన్ కింద కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని కానీ ఈ విధంగా పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అస్సలు తడి లేకుండా ఎలా ఆరబెట్టానో ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలండి. అలాగే అరకప్పు మైదా. పూర్తిగా మైదాతో కూడా చేసుకోవచ్చండి, కానీ ఇలా బియ్యం పిండితో చేసుకుంటే చాలా క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.5 కప్పుల వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ వామును వేసుకోవాలండి. అలాగే మంచి కలర్ కోసం ఒక 2-3 చుక్కల రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక 3-4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్కు బదులుగా బటర్ని వేసుకోవచ్చు, నెయ్యిని వేసుకోవచ్చు, డాల్డాని కూడా వేసుకోవచ్చు అండి. మీ చాయిస్ ఏదైనా పర్వాలేదు. చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి, కొద్దిగా వాటర్ని మిగుల్చుకోండి. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు, లేదంటే పిండి మెత్తగా గనక అయినట్లయితే మనకు చేగోడీలు కూడా మెత్తగా వచ్చేస్తాయండి. వేడిగా ఉంటుంది కదా, ఇలా స్పూన్తో కలుపుకోవాలి. నేను 2.5 కప్పులకు 1.5 కప్పుల వాటర్ మాత్రమే తీసుకున్నానండి. కావాలంటే కొద్దిగా చన్నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే, కానీ ఒకేసారి ఎక్కువ వాటర్ని హీట్ చేసుకొని మాత్రం వేసుకోవద్దు. ఇది కాస్త పొడిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తాను. చూడండి, నేను పూర్తిగా 1.5 కప్పులు వేసేసాను. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది కాస్త చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ నాకు వాటర్ అస్సలు పట్టవు. 1.5 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా వాటర్ యాడ్ చేస్తే ఇది మెత్తగా అయిపోతుంది. దీన్నంతా ఇప్పుడు చపాతీ పిండిని ఎలా ముద్దలాగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుండి కొద్దిగా తీసుకోవాలండి. మనం చేగోడి చేసుకోవడానికి కాస్త లావుగానే తీసుకుంటాం కాబట్టి ఇలా కొద్దిగా పెద్దగా తీసుకోవాలి. మిగిలిన పిండి పైన మూత పెట్టేసి కవర్ చేసుకోవాలండి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇప్పుడు దీన్ని చేగోడి చేసుకుందాము. చూడండి, మనం తీసుకున్న పిండిని ఇలా చేగోడి లాగా తాళాలి. కాస్త లావుగానే చేసుకోవాలండి, సన్నగా చేసుకోవద్దు. మనం శనగపప్పుని అంటించుకుంటాం కదా, లావుగా అంటే మరీ లావుగా కాదు, నేను చూపిస్తున్న సైజులో చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పుని ఇలా వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా రోల్ చేసేయాలి. ఇలా కాస్త శనగపప్పు అంటిన తర్వాత ఇలా రోల్ చేస్తే పప్పు అనేది లోపల వరకు వెళ్తుందండి. అప్పుడు అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా పప్పును అంటించుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ అనేవి అంటించేసేయాలి. చూడండి, ఈ విధంగా పప్పు చేగోడీలను చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేగోడీలను చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని చేగోడీలను చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ప్రాసెస్ ఎలాగో చూద్దాం. మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న చేగోడీల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కలుపుకోవద్దండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కలపాలి. వేసిన వెంటనే కనుక కలిపినట్లయితే పప్పు అనేది విడిపోతుంది. మరి ఎక్కువ చేగోడీలు వేయొద్దండి, మనం తీసుకున్న ఆయిల్ని బట్టి వేసుకోవాలి. అలాగే వీటిని కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటేనే మనం లావుగా చేసుకున్నాం కదా, లోపలి వరకు ఉడుకుతాయి. హై ఫ్లేమ్ కనుక పెట్టినట్లయితే పప్పు అనేది త్వరగా మాడిపోతుంది, లోపల అస్సలు ఉడకకుండా అలాగే ఉండిపోతాయి. అప్పుడు చేగోడీలు మెత్తగా అయిపోతాయి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద కాస్త కరకర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకి కరకరలాడే చేగోడీలు రెడీ అయిపోయాయి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కరకర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు చక్కగా కరకరలాడుతూ పప్పు చేగోడీలు రెడీ అయిపోయాయి. ఈ 15 నుండి 20 రోజుల వరకు కూడా నిలువ ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్ లోకైనా స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. టేస్ట్ సూపర్ గా ఉంటాయి. ఇది తప్పకుండా ఈ ప్రాసెస్
ప్రాసెస్లో ఈ చేగోడీలని ట్రై చేసి మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ కరకరలాడే క్రంచీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.